నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీటీడీ చైర్మన్ గా ఎవరు ఉండబోతున్నారు? గరగపాటి గారు ఉంటారా, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటారా? మరి ఎవరికి దక్కబోతుంది ఆ అదృష్టం అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే టీటీడీ చైర్పర్సన్ గా ఎవరు ఉండబోతున్నారు అంటే గరగపాటి పేరు, ఇంకా చాగంటి గారి పేరు అయితే వినిపిస్తుంది. ఇది గతంలో కూడా కొంతమంది పేర్లు అయితే వినిపించాయి. మరి అసలు ఎవరికి ఆ అదృష్టం దక్కబోతుంది సార్? ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులకి, రాష్ట్ర మంత్రి పదవులకి ఏ విధంగా అయితే పోటీ ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి కూడా అంతే పోటీ ఉంది. ఆ పదవిని కావాలనుకొని ఆశపడేటువంటి వాళ్ళు, నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా ఆ పదవిని ఆశిస్తూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, లేదా పార్టీని వెనకుండి నడిపించినటువంటి వాళ్ళు కూడా ఆశిస్తూ ఉన్నారు. సో అంతటి కీలకమైనటువంటి చైర్మన్ పదవిని ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావుకు, లేదంటే గరికపాటి నరసింహారావుకు ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు జనసేన పార్టీ ఒక ఫిట్టింగ్ పెట్టింది. వాస్తవంగా జనసేన పార్టీకి తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆఫర్ చేశారనేది 2 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్. ఆ సందర్భంగా నాగబాబుకి తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. బట్ ఆయన సున్నితంగా తిరస్కరించారు అనేది వచ్చినటువంటి ఒక న్యూస్. సో ఆయన తిరస్కరించడంతో పాటు, ఆయన ఎందుకు తిరస్కరించారో, దేవుడి మీద నమ్మకం లేదు తనకి అని చెప్పి ఆయన తిరస్కరించారు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గరికపాటి మోహన్ రావు అలాగే గరికపాటి నరసింహారావు అలాగే చాగంటి కోటేశ్వరరావు ఇద్దరు పేర్లు కూడా సూచించారు ఆయన. సో దీంతో ఇప్పుడు అది అసలు ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడానికి చేశారా, లేదంటే ఆయన సహజంగా ఆధ్యాత్మికతలో ఉండాలి కాబట్టి ఆయన చేశారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి జనసేనలో అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు గరికపాటి నరసింహరావు కానీ, లేదంటే చాగంటి కోటేశ్వరరావు కానీ, వాళ్ళు ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకేమో అడ్మినిస్ట్రేషన్ తో సంబంధం లేదు, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే అది అడ్మినిస్ట్రేషన్ చేసేది. అక్కడ ఉండేటువంటి ఆ ఫండింగ్ సంబంధించి అలొకేషన్స్ కానీ, ఫండింగ్ నిర్వహణ కానీ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి అలాంటి దానికి అసలు ఎందుకు నాగబాబు వాళ్ళిద్దరు పేర్లు సూచించారు? జనరల్ గా ఆ పదవిని ఆశిస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ లో చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏమి సూచించకుండా ప్లస్ జనసేనకి ఇస్తే కనుక నాగబాబుకి ఇద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటుంటే, తను తిరస్కరించడంతో పాటు ఈ పేర్లు తీసుకొచ్చి బయటికి ఎందుకు రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు నాగబాబు అనేది ఇంకొక ప్రశ్న వినిపిస్తుంది. సాధారణంగా దీన్ని మినిస్టర్లు అంటే క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేనటువంటి వాళ్ళకి, క్యాబినెట్ లో స్థానం పొందలేనటువంటి వాళ్ళకి, సుదీర్ఘ కాలం పాటు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్ళకి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళకి ఈ పదవిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది, నామినేటెడ్ పోస్ట్ కాబట్టి. కానీ ఈసారి క్యాబినెట్ లో స్థానం కల్పించినటువంటి వాళ్ళకి, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇస్తారా అంటే అసలు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి రకరకాల అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానంలో అనేక రకాల దాష్టికాలు జరిగినాయి. అక్కడ అన్యమత ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది. ప్లస్ గతంలో ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం లేదు అనేటువంటి అభిప్రాయం అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉంటారు. గతంలో ఉండేటువంటి గోవింద నామాలు కానీ, లేదంటే గతంలో ఉండేటువంటి గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా లేవు. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రాచుర్యం పొందకుండా చేశారు. క్రిస్టియానిటీని పెంచేందుకు, క్రైస్తవాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నం చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి తగ్గట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాలకు సంబంధించి దాడులు జరిగినాయి. అంతర్వేది రథం తగలబడింది. తర్వాత రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. ఆంజనేయ స్వామి చెయ్యి నరికారు. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి అంశాలు. తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్లో కొన్ని ఆభరణాలు మిస్ అయినాయి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి జమగాధిపతులు కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారం గురించి మాట్లాడారు. అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా
హిందూయేతర వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అక్కడ ఉంచడానికి లేదనేటువంటి డిమాండ్ కూడా చేశారు. తర్వాత ఉద్యోగులు కూడా దాదాపు 30,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఉంటారనేది అంచనా. సో వాళ్ళల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూయేతర వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసేసి హిందువులకు ఉద్యోగాలు కల్పించాలి, అక్కడ హిందువులు మాత్రమే ఉండేలాగా చూడాలి. ఇలాంటివన్నీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి మఠాధిపతులు, పీఠాధిపతుల నుంచి. సో ఇలా పరిస్థితుల్లో అక్కడ కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, వేగంగా ఆ మార్పులు తీసుకురావాలంటే చాగంటి కోటేశ్వరరావు లేకపోతే గరికపాటి నరసింహరావు ఇలాంటివి చేయలేరు. వాళ్ళు కేవలం వాళ్ళు ఏదో వచ్చి 1 గంట 2 గంటల ప్రవచనాలు చెప్పడం వరకే పరిమితం, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళ గురించి మరి నాగబాబు అవగాహన ఉండి చెప్పారా, అవగాహన లేక చెప్పారా, లేదంటే యథాలాపంగా ఏదో తనకి చైర్మన్ పదవి తీసుకోండి అని చెప్పి ఎవరైనా అంటే గనక అప్పుడు జనరల్ గా ఏదో క్యాజువల్ గా అని చెప్పి అలాంటి వ్యాఖ్యలు చేశారే కానీ వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. బట్ వాళ్ళకి అవకాశం లేదు. కేవలం ప్రవచనకర్తలుగానే చూస్తారు తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కి పదవికి వాళ్ళు సరిపోతారు, లేదంటే చైర్మన్ పదవిని నిర్వహించగలరు అని చెప్పి మనం అనుకోలేము. కాబట్టి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎవరెవరు దానికి పరిశీలనలో ఉన్నారంటే జనసేన అయితే వద్దంది. సో జనసేన ఒకవేళ జనసేన తీసుకుంటే కనుక ఆ పదవిని నాగబాబుకి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. బట్ నాగబాబు ఆ పదవిని తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ పదవిని ఎవరో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎవరంటే రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు క్యాబినెట్ లో స్థానాన్ని కోరుకుంటున్నారు. బట్ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఆయనకి స్థానం లభించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చైర్మన్ పదవిని ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది ఒకటి అనిపిస్తుంది. రెండేంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. ఆయన కేంద్ర మంత్రి పదవులు 3 ఇస్తే కనుక ఆయనకి కూడా ఉండేది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రులు అనౌన్స్ చేశారు, ఆ తమ్మసాని చంద్రశేఖర్ కి అలాగే రామ్మోహన్ నాయుడుకి ఇద్దరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వలేకపోయారు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవిని ఆశించారు, బట్ ఆయనకి రాలేదు కాబట్టి. సో ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకే ఈ చైర్మన్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చూసుకుంటే కనుక పారిశ్రామికవేత్తలు వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే పార్టీలో ఉండేటువంటి వాళ్ళకే ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక సమర్థవంతంగా నిర్వహిస్తారని అంటే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో స్థానం లభించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. సో ఇద్దరిలో ఎవరో ఒకరు క్యాబినెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ప్రశాంత్ రెడ్డికి స్థానం కల్పించాలంటేనేమో నెల్లూరు ఈక్వేషన్స్ లో సాధ్యపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ ఆల్రెడీ నారాయణ ఉన్నారు, నారాయణకి మంత్రి పదవి ఇవ్వాలి. సో ఇంకా శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళతో పాటు ఒక ప్రముఖ ఛానల్ అధిపతి కూడా చాలా కాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారు. కారణం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోరుకుంటూ ఆయన మద్దతు పలికారు అనేది మీడియా సర్కిల్స్ లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. బహుశా ఆయనకు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇస్తారు, కానీ చాగంటి కోటేశ్వరరావుకు లేదంటే గరికపాటి నరసింహరావుకు ఇలాంటివన్నీ కూడా సాధ్యపడే అంశం కాదు. కాకపోతే రాజకీయంగా లబ్ధి పొందడానికి నాగబాబు అలాంటి కామెంట్ చేసి ఉంటారేమో అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.